హన్మకొండ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఐ నేతలు. పోరాటాలతో పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీదే అన్నారు సిపిఐ నేతలు. కుల మతతత్వానికి వ్యతిరేకంగా శాంతి కోసం దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచామన్నారు. ఈ ర్యాలీలో డప్పు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పార్టీ 99వ వార్షికోత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పార్టీ పుట్టి 99 సంవత్సరాలు కావస్తూ ఉంది. దేశం లోపల ఇంత ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీ ఆధ్వర్యం లోపల 99 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో సాగు భూమి కోసం, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాల కోసం లక్షలాది ఎకరాలు భూమిని పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర. అన్ని వర్గాలు, కార్మిక వర్గం కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేసింది పార్టీ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భవిష్యత్తులో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించాల్సి ఉంది. ఈరోజు ఈ దేశ ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా ఎర్ర జెండా పార్టీ దగ్గరికి పోతే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది, ఎర్ర జెండా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో 99 సంవత్సరాలుగా పోరాటాలు చేశాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి సమస్యలు, నిరుద్యోగం కావచ్చు, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు పరిష్కారం కోసము మరిన్ని పోరాటాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ దిశగా మేము భవిష్యత్తు లోపల పోరాటం చేస్తాం. ఈరోజు ఎన్నికలంటే ఒక వ్యాపారంగా మారిపోయినాయి. ఎన్నికల్లో పెట్టుబడిదారు వర్గ పార్టీలు వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను దించి లక్షల కోట్లు, వేల కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి వాళ్ళు మంత్రుల పదవులు తీసుకొని సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదవాడి రాజ్యం రావాలి, సమసమాజం రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పేదవాడి రాజ్యం కోసము రావడం కోసం పోరాటాలను కొనసాగిస్తుంది. ఏ రోజుకైనా ఈ భారతదేశంలో ఎన్నటికైనా కూడా భవిష్యత్తు కమ్యూనిస్టులదే. ఆ భవిష్యత్తు కోసము ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ 99 సంవత్సరాల పోరాట స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 99 సంవత్సరాలు అడుగునిస్తూ ఉంది. ఈ హన్మకొండ, వరంగల్, కాజీపేట, ఈ వరంగల్ మహానగరంలో అనేక సమస్యలు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, విద్యా, వైద్యం, అనేక సమస్యల మీద ప్రజలు అణగారిపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కొరకు ప్రజలను సమీకరించి పోరాటాల వైపున సిపిఐ పార్టీ ప్రముఖ పాత్ర పోషించబోతూ ఉంది. తప్పకుండా ప్రజలు మమేకమై ఈ కమ్యూనిస్ట్ పార్టీ